ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి, ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన రాత్రికాల సమయమంతా నీ పిల్లలమైన మమ్మల్ని మీరు కాచి కాపాడి మంచి నిద్ర మాకు దయచేసి ఈ ఉదయకాల సమయంలో చురుకైన మెలుకును కూడా మాకు ఇచ్చి మా దైనందిన జీవితంలో మరొక నూతనమైన దినాన్ని కూడా మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నీ పిల్లలంగానైనా నీ పాద సన్నిధిలోకి ఒక చిన్న సంఘముగా, ఒక చిన్న సమూహంగా, ఒక చిన్న మందగా చేరుకొని తండ్రి నీకు ప్రార్థన చేసుకొని, నిన్ను కూర్చున్న పాటలు పాడుకొని నీ విలువైన మాటలను మేము వినడానికి తండ్రి మాకు ఇచ్చిన ఈ గొప్పదైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎవరికి లేని అదృష్టాన్ని, మహాభాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. ఎందుకంటే మీ మాటలు వినేటటువంటి అదృష్టాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తండ్రి ఇంతవరకు ఎంతో చక్కగా, ఎంతో మర్యాదగా, ఎంతో ఆత్మీయంగా నీ నామానికి మహిమకరంగా మేము జరిగించుకున్నాం. ఇకను కూడా జరిగే కార్యక్రమాన్ని కూడా అంతే చక్కగా, క్రమముగా, ఆత్మీయంగా, ఏ అల్లరికి చోటివ్వకుండా, ఏ వాక్య విరుద్ధమైన కార్యక్రమాలకు మేము చోటు ఇవ్వకుండా నీవు మా మధ్యలోనే ఉన్నావని, మమ్మల్ని చూస్తున్నావని, మా మాటలు వింటున్నావని, మా ప్రవర్తన అంతా కూడా నువ్వు కనిపెడుతూ ఉన్నావని ఆనాడు నాయన ప్రకటన గ్రంథంలో మీరు రాయించినట్లుగా ఆ 7 సంఘాలలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ఆ సంఘాలన్నిటిని చూచి ఆ సంఘములో ఉన్న మంచిని, ఆ సంఘములో ఉన్న చెడును మొత్తాన్ని కూడా ఒక్కొక్క సంఘానికి రాయించినట్లుగా ఈరోజు మా సంఘములో కూడా ప్రభువు ఆత్మగా మా మధ్యలో ఉన్నాడని మేము నమ్ముతున్నాం. మమ్మల్ని కూడా కనిపెడుతున్నాడని, మా ప్రవర్తన కూడా కనిపెడుతున్నాడని, మా మాట విధానం, మా క్రియలను ఆయన చూస్తున్నాడని, ప్రత్యక్షంగా ఏదో ఒక రోజున మమ్మల్ని నిలబెడతాడని మేము గ్రహించి నీ సన్నిధిలో ప్రభువా మేము భయభక్తులతో ఉండడానికి సహాయం దయచేయండి. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అభ్యంతరాన్ని తొలగించి ఈ నిష్ప్రయోజకుడైన దాసుని నీ మహిమ కోసం వాడుకోమని యేసు నామమున నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మరొక్కసారి మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా శుభాభి వందనాలమ్మ. మంచిది. ఈరోజు మనము సాక్ష్యము లేని విశ్వాసం వ్యర్థమా అనే అంశాన్ని ఆలోచించేద్దాం. ఒక 2 ప్రసంగాలు ముందు పెట్టుకొని ప్రార్థన చేశాను. తమ్ముడిని కూడా అడిగా, తమ్ముడు మరి ఈరోజు నేను ఏ అంశం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు తమ్ముడు. మరి దేవుని వాక్యం వినడానికి అందరూ కూడా చాలా సంతోషంగా వస్తారు. మరి ఏ మాటలు చెప్తే బలపడతారు, ఏ మాటలు చెప్తే దేవునిలో తమను తాము బలపరుచుకుంటారు అని 2 ప్రసంగాలు, ఒకటి నేను పరిశీలించుకొని దేవుడిని అడిగాను, 2 తమ్మును కూడా అడిగాను. అడిగినప్పుడు నా మనసులో ఏది ప్రేరేపించిందో తమ్ముడు అదే చెప్పాడు, ఇదైతే కొంచెం బాగుండద్దన్నా అని. అందుకని ఈ అంశాన్ని నేను ముందు పెడుతున్నాను. వినని వాళ్ళైతే ఈ వాక్యాన్ని వినండి, చాలా జాగ్రత్తగా, బాగుంటుంది. విన్న వాళ్ళైతే పరిశీలన చేసుకోండి. మరి కొన్ని లోతైన విషయాలు ఈరోజు మీతో పంచుకుంటాను. ఈ అంశంలో చాలా జాగ్రత్తగా వినాలి. సాక్ష్యం లేని విశ్వాసం వ్యర్థమా, లేదా క్రైస్తవుడా ఎక్కడా నీ సాక్ష్యం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మానవ జీవితం ఇది అశాశ్వతమైన జీవితం అని కొందరు మాట్లాడుతూ ఉండగా మనం చూస్తూ ఉంటాం. ఈ భూమి మీద మానవ జీవితము అది అశాశ్వతమైన జీవితం అని కొందరు మాట్లాడుతూ ఉండగా మనం వింటూ ఉంటాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇది అశాశ్వతమైనది అంటున్నామంటే శాశ్వతమైనటువంటి జీవితం మరొకటి ఉందని అర్థం. అవునా కాదా? ఇది అశాశ్వతమైన జీవితం అని మనం మాట్లాడుతున్నామంటే శాశ్వతమైనటువంటి జీవితం మరొకటి ఉంది అని మనకి ఈ మాటలోనే అర్థమవుతుంది. నిజమే, ఈ భూమి మీద ఉన్నటువంటి మన ఈ జీవితము ఇది అశాశ్వతమైనటువంటి జీవితమే. స్థిరముగా ఈ భూలోకం మీద బ్రతికిన వారంటూ ఎవరు కూడా లేరు.
ఈ భూమి మీద మానవ మనుగడ ఉద్భవించబడినటువంటి నాటి నుండి నేటి వరకు కూడా భూమి మీద మానవులుగా స్థిరముగా ఉండిన వారు ఒక్కరు కూడా లేరు. ఈ భూమి మీద ఉన్న మానవ జీవితం అది అశాశ్వతమైనటువంటి జీవితము, అస్థిరమైనటువంటి జీవితము. అందుకని మనం పాటల ద్వారా కానీ, మనం వాక్యం ద్వారా కానీ, మన ప్రార్థనలో కూడా మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. మన జీవితము అది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితము అని. ఉదయాన్నే వికసించి మధ్యాహ్నము సూర్యుని వేడికి వాడిపోయి సాయంత్రం కాగానే నేలన రాలిపోయేటటువంటి పువ్వు లాంటి జీవితం అని కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. నీటి మీద బుడగలాంటి జీవితం అని మాట్లాడతారు కొంతమంది. ఒలికిపోయినటువంటి నీటిని ఎత్తలేనటువంటి జీవితం అని మాట్లాడతాం కొంతమంది. త్రాసు మీద ధూళిలాంటి జీవితం అని మాట్లాడతారు కొంతమంది. తర్వాత ఎగిరిపోయే పొట్టిలాంటి జీవితం అని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం కదా మన జీవితాల గురించి. బహు అల్పమైన స్వల్పమైనటువంటి అస్థిరమైనటువంటి జీవితాలు మన జీవితాలు, అశాశ్వతమైనటువంటి జీవితాలు మన జీవితాలు. ఇంకా బైబిల్ గ్రంథంలో మన జీవితం ప్రియులారా యాత్రా జీవితం అన్నారు పెద్దలు, దాటిపోయే నీడలాంటి జీవితం అన్నారు పెద్దలు. ఏమండి, నేనుండి రేపు పొయ్యిలో వేయబడేటటువంటి అడవి రెల్లు పూసలాంటి జీవితం అన్నారు పెద్దలు మన జీవితం గురించి పోలుస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో. ఇంత అల్పమైన, ఇంత స్వల్పమైనటువంటి జీవితం, బహు చిన్న జీవితం, 60 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు, ఆ తర్వాత బ్రతుకంతా కూడా ఆయాసమే దుఃఖమే అన్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంగమా, ఈ అశాశ్వతమైనటువంటి ప్రియులారా ఈ జీవితాన్ని మనం ముగించుకునే లోపుగా ప్రియులారా మనము కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. మనది ఏ జీవితం అని చెప్పాను? అశాశ్వతమైన జీవితము. శాశ్వతమైన జీవితం మరొకటి ఉంది, అది ఇక్కడ లేదు. చెప్పాను కదా మీకు, అది ఎక్కడుంది? దేవుడు ఉన్నటువంటి ఆ స్వర్గలోకములో దేవుని యొద్ద ఉంది శాశ్వతమైనటువంటి జీవితం. నిత్యము జీవించేటటువంటి జీవితం దేవుడి యొద్ద ఉంది మనకి. కానీ ఈ భూమి మీద మాత్రం మనకి జీవం మాత్రమే ఉంది. ఇది అశాశ్వతమైనటువంటి జీవితం. కాబట్టి ఇది అవాస్తవమైనటువంటి జీవితము. వాస్తవమైన జీవితం మరొకటి ఉంది, అది పరలోకములో ఉంది. ఈ వాస్తవమైన జీవితాన్ని ప్రియులారా మనం ముగించుకునే లోపుగా ప్రియులారా సాక్ష్యాన్ని భూమి మీద మనం సంపాదించుకునే వారంగా ఉండాలి. ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకునే వారంగా ఉండాలి. ఈ అశాశ్వతమైన జీవితాన్ని ఈ భూమి మీద మనం ముగించుకునే లోపు, ఆ శాశ్వతమైనటువంటి జీవితాన్ని మనం సంపాదించుకునే లోపుగా మనము ఈ భూమి మీద ఉండగానే ఈ చిన్నపాటి జీవితంలో, ఈ కొద్దిపాటి జీవితంలో ప్రియులారా మనం ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకునే వారుగా ఉండాలి. ఏమండి, ఈరోజు చాలామందిని మనం చూసినట్లయితే సమాజంలో మనుషులను మనం చూస్తే వారు ఎందుకు పుట్టారో, ఎందుకు బ్రతుకుతున్నారో, ఎందుకు చనిపోతున్నారో అనే విషయాలు ఏమాత్రం కూడా గ్రహించకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి అర్ధాంతరంగా తమ జీవితాలు ముగించుకొని తిరిగి రాని మహాలోకాలకు, అనగా ఆ వేదనకరమైనటువంటి నరకాగ్నిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది ఈరోజు తమ జీవిత పరమార్థం ఏంటో తెలియక, ఎందుకు పుట్టారో తెలియక, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియక, ఎందుకు చనిపోతున్నారో తెలియక వారికి ఇష్టం వచ్చినట్లుగా ఈ భూమి మీద బ్రతికేసి తమ ఇష్టాలు మాత్రమే నెరవేర్చుకొని దేవుని ఇష్టాలేంటో తెలుసుకోకుండా వాటిని పక్కన పెట్టేసి చచ్చి నరకానికి వెళ్ళి ఈరోజు వేదన పడుతూ ఉన్నారు. సరే, వారిని పక్కన పెడదాం. మన సంగతి ఏంటి? మనం ఎందుకు పుట్టామో తెలుసు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలుసు, ఎందుకు చనిపోతున్నామో తెలుసు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. ఈ భూమి మీద మనం బ్రతుకును బట్టి వెళ్తే పరలోకం వెళ్తాము, లేకపోతే నరకానికి వెళ్తామనే విషయాలు కూడా మనకు తెలుసు. కాబట్టి మనం ఆలోచించుకుందాం ప్రియులారా, మనము ఈ చిన్న జీవితాన్ని ముగించుకునే లోపల మనం ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకునే వారుగా మనం ప్రయాసపడాలి. ఏమండి,
క్రొత్త నిబంధన గ్రంథం అంతా కూడా మనం పరిశీలించినప్పుడు ప్రియులారా, 27 పుస్తకాల గురించి మనం పరిశీలన చేసినప్పుడు క్రొత్త నిబంధన అంతా కూడా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవులైన వారందరికీ చెప్పిన ఒక శ్రేష్టమైన సంగతి, మీరు ఈ భూమి మీద మీ జీవితాన్ని, మీ చిన్న జీవితాన్ని ముగించే లోపు మీ జీవితంలో 10 మందికి మాదిరిగా బ్రతికి 10 మంది మిమ్మల్ని మాదిరిగా పెట్టుకునేటట్లుగా బ్రతకండి అని చెప్పింది బైబిల్, క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రొత్త నిబంధనలో ఉన్న భావం అది. 10 మందికి మాదిరిగా బ్రతికి 10 మంది మిమ్మల్ని మాదిరిగా పెట్టుకునే విధంగా బ్రతకండి అని క్రొత్త నిబంధన వాక్యం అనేది మనకు తెలియజేస్తుంది. ప్రియమైన నా సహోదరులారా, నా సహోదరిమణులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఏమంటే మనం బ్రతికితే ఎలా బ్రతకాలని మనం బైబిల్లో ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మీకు చెప్తాను ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఎక్కువసేపు చెప్పను కానీ కొద్ది నిమిషాలు చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను. ఏమంటే బ్రతికితే వీరిలాగా బ్రతకాలండి అనుకోవాలంటే ఈ సమాజం, క్రైస్తవులమైన మనల్ని చూసి ఈ సమాజం అనుకోవాలనంట, బ్రతికితే ఇదిగో ఈ క్రైస్తవులాగా బ్రతకాలి అనుకోవాలంట. ఇదిగో బ్రతికితే ఈమెలాగా బ్రతకాలండి, బ్రతికితే ఇదిగో ఈతడిలాగా బ్రతకాలండి, బ్రతికితే ఈ అమ్మాయిలాగా బ్రతకాలి, బ్రతికితే లేదా ఈ అబ్బాయిలాగా బ్రతకాలి, బ్రతికితే ఆ తల్లిలాగా బ్రతకాలి, బ్రతికితే ఆ తండ్రిలాగా బ్రతకాలి, ఈ బ్రతికితే ఇదిగో ఈ పెద్దల్లాగా బ్రతకాలి అనుకోవాలంట సమాజం. ఏమండి అలాగ అనుకోగలరా మన గురించి? బ్రతికితే ఇదిగో ఈ వీరిలాగా బ్రతకాలండి అనుకోవాలి ఈ సమాజం. మాట్లాడితే వీరిలాగా మాట్లాడాలండి సమాజం అనుకోవాలంట. మాట్లాడితే ఎలా మనం మాట్లాడితే జనాలు వినేవాళ్ళు సమాజం అనుకోవాలంట. అబ్బా మాట్లాడితే క్రైస్తవులు వీళ్ళు నిజంగా వీళ్ళు ఎంత చక్కగా మాట్లాడతారో, ఎంత పద్ధతిగా మాట్లాడతారో, ఎంత ప్రేమతో కూడిన మాటలు మాట్లాడతారో, ఎంత కనికరంతో కూడిన మాటలు మాట్లాడతారో, ఎంత దయగలిగిన మాటలు మాట్లాడతారో. నిజంగా వాళ్ళు మాట్లాడుతుంటే కాసేపు వినాలనిపిస్తుందండి, వారితో కలిసి కాసేపు సహవాసం చేయాలనిపిస్తుందండి. ఎంత రుచి కలిగిన మాటలు మాట్లాడతారు, ఎంత మృదువైన మాటలు మాట్లాడతారు, ఎంత మంచి మాటలు మాట్లాడుతారు. వారి మాట అవునంటే అవును, వారి మాట కాదంటే కాదు. నిజంగా క్రైస్తవులు వీళ్ళు, క్రీస్తుని విశ్వసించిన వాళ్ళు వీళ్ళు, క్రీస్తుని బాప్తిసం ద్వారా కలిగిన క్రైస్తవులు వీళ్ళు మాట్లాడుతుంటే నిజంగా కాసేపు వినాలనిపిస్తుంది అనుకోవాలంటే ఈ సమాజం. అబ్బా ఆమె నోరెత్తిందంటే ఆ దరినెత్తితే ఈ దరికిన పడిద్ది అనుకున్నారనుకోండి, మన సాక్ష్యం నిలబడినట్లేనా? మన సాక్ష్యం లేదు, సాక్ష్యము లేని జీవితాలు అవి, సాక్ష్యము లేని జీవితాలు ప్రియులారా అవి. అప్పుడు ఏమనుకుంటారు సమాజం? ఆమె అతడు నోరెత్తారంటే అబ్బో ఇక వినలేం, చెవులు పగిలిపోయి నెత్తులు కారాల్సిందే. ఆదివారం రాగానే వెళ్ళిపోయి సంఖలో బైబిల్ పెట్టుకొని నిలువు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంది, చక్కగా పాటలు పాడతాడు, చక్కగా వాక్యం చదువుతాడు, చక్కగా వాక్యాన్ని బోధిస్తాడు. ఇక్కడికి వస్తే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మళ్ళా లేనిపోయిన వేస్ట్ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు అని అనుకుంటున్నారనుకోండి సమాజం. అప్పుడు నీ సాక్ష్యం నిలబడిందంటారా, సాక్ష్యం పోయిందంటారా? అందుకనే ప్రియమైన దేవుని వల్లరా, సాక్ష్యము లేని విశ్వాసము వ్యర్థము. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులారా, క్రైస్తవ బిడ్డలారా, దేవుని ప్రజలారా, సాక్ష్యము లేని విశ్వాసమును దేవుని మీద ఉంచావా? నీ సాక్ష్యము లేని విశ్వాసం అది వ్యర్థమని బైబిల్ చెబుతుంది. సాక్ష్యం కాపాడుకోవాలి, ప్రతి క్రైస్తవుడు సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అది నేనైనా, అది మీరైనా, ప్రపంచంలో ఏ పీఠాధిపతి అయినా సరే, సాక్ష్యము లేనటువంటి ప్రార్థన అది వ్యర్థము. సాక్ష్యము కాపాడుకోలేనటువంటి పాట అది వ్యర్థము. సాక్ష్యము కాపాడుకోలేనటువంటి వాక్య బోధన అది వ్యర్థము. సాక్ష్యము లేనటువంటి పరిచర్య అది వ్యర్థము. సాక్ష్యము లేనటువంటి ఆరాధన అది వ్యర్థమైనటువంటి ఆరాధన. మొదట మనం కాపాడుకోవాల్సింది సాక్ష్యం. నా గురించి నేను నిలబడి చెప్పేది సాక్ష్యం కాదు, నా గురించి మీరు చెప్పేది సాక్ష్యం. ఏమంటారు? ఆదివారం రాగానే మైక్ తీసుకొని నేను చెప్తా ఉంటాను సాక్ష్యం. అది కాదు సాక్ష్యం అంటే. నా జీవితంలో నేను భక్తిగా, భయంతో, యథార్థంగా, నీతిగా నేను బ్రతుకుతూ ఉంటూ సమాజం నన్ను చూసినప్పుడు చెప్పుకోవాలి, బ్రతికితే ఏమలా బ్రతకాలండి, అది సాక్ష్యం అంటే. బ్రతికితే ఇతరులాగా బ్రతకాలండి, అది సాక్ష్యం అంటే. మాట్లాడితే వీరిలాగా మాట్లాడాలండి అనుకోవాలి, అది సాక్ష్యం అంటే. మన గురించి మనం చెప్పుకునేది డమ్మం అవుతుంది ప్రియులారా. మన గురించి ఇతరులు చెప్పేది అది సాక్ష్యం అవుతుంది.
ఏమని చెప్పాలి? ఎంత మంచి వాళ్ళండి, ఎంత ప్రేమ గలవారండి, ఎంత భక్తిగా బ్రతుకుతున్నారండి వీళ్ళతో కలిసి కాసేపు తిరగాలనిపిస్తుంది, కాసేపు మాట్లాడాలనిపిస్తుంది, వీరితో కలిసి సహవాసం చేయాలనిపిస్తుంది అనుకోవాలి తప్పితే అమ్మో వీళ్ళ జోలి పోకూడదురా బాబు, ఎవరి జోలిన పోయినా కానీ అనుకోకూడదు. కాబట్టి సాక్ష్యము లేని విశ్వాసం వ్యర్థమా అని మంచి అంశంలో ప్రియులరా, సాక్ష్యము లేని విశ్వాసము అది వ్యర్థమైనటువంటి విశ్వాసము. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ ప్రార్థన చేయాలి, మన సాక్ష్యం మనం కాపాడుకుంటూ పాట పాడాలి, మన సాక్ష్యం మనం కాపాడుకుంటూ పరిచర్య చేయాలి సన్నిధిలో, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ వాక్యం చదవాలి, వాక్యాన్ని బోధించాలి, దేవునికి కానుకలు ఇవ్వాలి. సాక్ష్యాన్ని కోల్పోయే కంటే ముందే మరణము కలుగు చేయ అన్నాడు షాలేము గారు పాట రాస్తూ. నా సాక్ష్యాన్ని కోల్పోయే కంటే నాకు ముందుగానే మరణాన్ని దయచేయి. సాక్ష్య జీవితం క్రైస్తవుడికి ప్రియులారా అది చాలా విలువైంది. క్రైస్తవ్యానికి, పరలోకానికి వెళ్ళడానికి సాక్ష్య జీవితం అది చాలా ప్రధానమైనది. సాక్ష్యము లేనటువంటిది ప్రియులారా క్రైస్తవ్యమే కాదు. మన సాక్ష్యాన్ని మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. మనం చేసే పని దగ్గర ఎందరో వస్తూ ఉంటారు, ఆయా మరి కులాలలో నుంచి రావచ్చు కదా, ఆయా వర్గాల్లో నుంచి రావచ్చు మనుషులు. అందరి మధ్యలో మనం పరిచర్య చేస్తూ ఉంటాం. మనం మాట్లాడే తీరు సరిగా లేదనుకోండి, మనం చేసే పని తీరు సరిగా లేదనుకోండి, వాళ్ళ మధ్యలో అన్నిల మధ్యలో ఆదివారం ప్రార్థన కొత్త వాళ్ళ మధ్యలోకి వచ్చి సినిమా పాటలు పెట్టుకొని సినిమా పాటలు పాడుకుంటూ షటైర్లు వేసుకుంటూ కల్పన కథలు చెప్పుకుంటూ నవ్వించుకుంటూ కవ్వించుకుంటూ వీళ్ళ క్రైస్తవులు, వీళ్ళ ఆదివారం పోయి ఆరాధన చేసే దేవుణ్ణి మేమేం పోతాం అన్ని జనులమే, వీళ్ళు మాకేం మాదిరి చూపిస్తారు అనుకుంటారు అనుకోరు. అప్పుడు ఏమవుతుంది మన సాక్ష్యం? చెప్పండి ఏమవుతుంది మన సాక్ష్యం? ఇప్పుడు సాక్ష్యం కాపాడుకున్నామా? సాక్ష్యం పోయిందా? సాక్ష్యం ఉందా అసలుకి? సాక్ష్యం కాపాడుకునే వాళ్ళు అయితే భయపడతారు. పక్కన ఎవరున్నారు, వెనక వైరున్నారు, ముందెవరున్నారు, నేనేం మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే మాట తర్వాత నాకు ఏమొస్తుంది పేరు. ఏమంటే రోడ్డు ఎక్కుతున్నారండి ఈరోజు క్రైస్తవులు. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడైనా రోడ్డెక్కి ఆయన స్వరం వినబడినట్లుగా మీరు బైబిల్ గ్రంథంలో చదివి నాకు చూపిస్తారా? ఆయన రోడ్డెక్కి కేకలు వేసిన వాడు కాదనుంది బైబిల్లో. ఆయన స్వరం అంట వినపడదంట ఎవరికి. ఆయన అల్లరి చేసేవాడు కాదు, ఆయన గంతులు వేసేవాడు కాదు, ఆయన చిందులు వేసేవాడు కాదు, ఆయన గోల చేసేవాడు కాదు, ఏమీ మాట్లాడేవాడు కాదు ఆయన. మరి ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచామని చెప్తున్న మనము ఎక్కడుందో మన సాక్ష్యం కాపాడుకోగలుగుతున్నామా? ఆలోచించేయండి మీరు. నా మాటలు కొంచెం మీకు కొంచెం ఇబ్బందిగానే అనిపించవచ్చు, కానీ ఈ మాటలు మీరు ఆలోచించి అర్థం చేసుకుంటే ప్రియులారా, నిజంగా క్రైస్తవుడు అంటే సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. బ్రతికితే వీరిలాగా బ్రతకాలి అనుకున్నప్పుడు నీ జీవితం ధన్యమైనట్టే. మాట్లాడితే వీరిలాగా మాట్లాడాలి అనుకున్నప్పుడు నా జీవితం ధన్యమైనట్టే. అవునా కాదా? మీరే చెప్పాలి. మనం చేసే భక్తికి ఒక సార్థకతను మనం సంపాదించుకున్నట్లే. అలా కాకుండా ప్రియులారా, మనకిష్టం వచ్చినట్లుగా మనం బ్రతుకుతూ మన సాక్షి జీవితాన్ని మనం కోల్పోయామనుకోండి, ఒక్కరిని కూడా మనం దేవుని సన్నిధికి నడిపించలేం. ప్రియులారా, మనకు సాక్ష్యము భర్త భార్య గురించి చెప్పాలి ఒక మంచి సాక్ష్యం, భార్య భర్త గురించి చెప్పాలి ఒక మంచి సాక్ష్యం, భార్య భర్తలు ఇద్దరు పిల్లల గురించి చెప్పాలి మంచి సాక్ష్యం, పిల్లలు తల్లిదండ్రుల గురించి చెప్పాలి మంచి సాక్ష్యం. మన కుటుంబంలో మొదటగా మనకు ఎలాంటి సాక్ష్యం ఉంది? భర్త దగ్గర ఎలాంటి సాక్ష్యం ఉంది? భర్తతో గొడవలు పడేసి వచ్చి ఇక్కడ వచ్చేసి ప్రార్థనలు చేస్తున్నామా? భార్యతో గొడవలు పడేసి వచ్చి ఇక్కడికి వచ్చేసి భక్తి చేస్తున్నామా? వారి సాక్ష్యాన్ని మనం కాపాడుకోలేనప్పుడు ఈరోజు సమాజము మన గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంది? మంచి వాళ్ళని. బ్రతికితే వీళ్ళలాగా బ్రతకాలి, మాట్లాడితే వీళ్ళలాగా మాట్లాడాలి అనుకుని సమాజం ఏమనుకుంటుంది? సరే, ఎక్కడో ఎందుకు, మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మన గురించి ఏ సాక్ష్యం చెప్పగలరు? మన ముందున్న వాళ్ళు కానీ, మన ఎడం వైపు ఉన్నవారు కానీ, మన కుడివైపు ఉన్నవారు కానీ, మన వెనక వైపు ఉన్నారు కానీ నివసిస్తున్నటువంటి మనుషులు మన గురించి ఏమని సాక్ష్యం చెప్పగలరు? అబ్బా, మా చుట్టుపక్కల మంచి కుటుంబం ఉంది, ఈ కుటుంబం యొక్క దీవెన, ఈ కుటుంబం యొక్క ఆశీర్వాదం మా కుటుంబాల మీద కూడా ప్రకాశించునుగాక అనుకోగలుగుతున్నారా? ఆ వెలుగు మా కుటుంబాల మీద కూడా ప్రకాశించునుగాక అనుకోవాలి సమాజం. ఎప్పుడు వీరి కుటుంబాల్లో రక్షణ సునాదాలు వినపడతాయి, అల్లరికి చోటు ఉండదు, గొడవలకు చోటు ఉండదు అనుకొని ఒక మంచి సాక్ష్యం ప్రియులారా మన కుటుంబాల గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. అదే కాకుండా మన సమాజం, మనం నివసిస్తున్న సమాజం మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. అబ్బా, మంచి మనిషి అండి, నిజంగా మంచి మనిషి అండి, అమ్మాయి అబ్బాయి
చాలా మంచి వాళ్ళండి, అసలు ఎవ్వరి గురించి పట్టించుకోరు, వారేంటో వాళ్ళే చూసుకుంటారు అనేటటువంటి ఒక సాక్ష్యాన్ని ప్రియులారా క్రైస్తవులు మన పేరు పెట్టుకున్న మనం సంపాదించుకోవాలి. ఎప్పటి వరకు సంపాదించుకోవాలి? మనం చనిపోయే లోపల సంపాదించుకోవాలి. 3 విషయాలు చెప్తాను మీకు. దేవుడి చిత్తమైతే రాబోయే దినాల్లో మరికొన్ని విషయాలు మీకు చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. అసలు మనిషి అంటే వీరిలా ఉండాలి అనుకోవాలంట. అక్కడ మనిషి అంటే వీరిలాగా, మనిషి అంటే ఇదిగో ఈ అమ్మాయిలాగా ఉండాలి, ఈ అబ్బాయిలాగా ఉండాలి, ఈ అమ్మలాగా ఉండాలి, ఈ నాన్నలాగా ఉండాలి అనుకోవాలంట. మనిషి అంటే ఇదిగో వీరిలాగా. అప్పుడప్పుడు అంటూ ఉంటాం మనం, ఏమంటా ఉంటాం, అబ్బా మనుషులు అంటే వీరిలాగా ఉండాలయ్యా అని, అవునా? కాబట్టి మనిషి అంటే వీరిలాగా ఉండాలి అనుకోవాలంటే ఈ సమాజం మనల్ని చూసి మన చుట్టూ ఉన్న వారందరూ కూడా మాట్లాడుకున్నప్పుడు పరిస్థితి ఏర్పడుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. మన చుట్టూ ఉన్నవారు మంచి విషయంలో మన గురించి ప్రియులారా మనల్ని మాదిరి పెట్టుకోవాలంట. ఒక విషయం ఏంటంటే, సాక్ష్యము లేని విశ్వాసం వ్యర్థమా అంటే ప్రియులారా సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. సాక్ష్యం కాపాడుకోకుండా దేవుని మీద మనం ఎంత విశ్వాసం ఉంచినా కూడా అది వ్యర్థమైనటువంటి విశ్వాసమే. అయితే ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటేంటంటే, క్రైస్తవుడు మాదిరి కలిగిన జీవితం జీవించాలంట. ఎలా జీవించాలంటే, మనం బ్రతికినంత కాలము 10 మంది మనల్ని మాదిరిగా పెట్టుకునేటట్లు బ్రతకాలంట మనం. ఇది మొదటిది. ఒక 10 మంది మనల్ని మాదిరిగా పెట్టుకునేటట్లుగా మనం బ్రతకాలి. మాదిరిగా పెట్టుకునేటట్టు బ్రతకాలి అంటే మన గురించి ఇదిగో నేను ఈ అమ్మాయిని మాదిరిగా పెట్టుకోవాలి, ఈ అబ్బాయిని మాదిరిగా పెట్టుకోవాలి, ఈ అబ్బాయి బ్రతికినట్టుగా నేను బ్రతకాలి అనుకోవాలంట. పౌలు గారు అంటాడు బైబిల్ గ్రంథంలో, నేను విశ్వసింపబోవు వారికి మాదిరినై ఉన్నాను అంటాడు పౌలు గారు. పౌలు గారికి మాదిరి ఎవరు? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నాకు ఆయన మాదిరి, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు మాదిరి అన్నట్టు చెప్పాడు. చూడండి, నేను విశ్వసింపబోవు వారికి అనగా యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసించాలనుకుంటున్నారో ఆ విశ్వసింపబోవు వారికి పౌలు గారు మాదిరిగా ఉన్నాడంట. మాదిరిగా, రోల్డ్ మోడల్గా ఉన్నాడంట. మరి నువ్వెంతమందికి మాదిరిగా ఉన్నావు దేవుని సన్నిధికి అనేకులు నడిపించడానికి? నేనెంతమందికి మాదిరిగా ఉన్నాను అనేకులను దేవుని సన్నిధికి నడిపించడానికి? ఎవరు మనల్ని మాదిరిగా పెట్టుకోగలరు? మన మాటల్లో ఎవరైనా మాదిరిగా పెట్టుకోగలరా? మనం చేసే పనుల్లో ఎవరైనా మాదిరిగా పెట్టుకోగలరా? మనం జీవించే జీవితంలో ఎవరైనా మనల్ని మాదిరిగా పెట్టుకోగలరా? మనం బ్రతికినంత కాలం ప్రియులారా 10 మంది మనల్ని మాదిరిగా పెట్టుకునే విధంగా బ్రతకాలి క్రైస్తవుడు అంటే, క్రైస్తవురాలంటే. ఎవరు మనల్ని మాదిరి పెట్టుకోగలరు చెప్పండి? ఈరోజు గుండెలు మీద చేసుకొని చెప్పాలి, నన్ను 10 మంది మాదిరిగా పెట్టుకోవడానికి నా జీవితం మాదిరిగా ఉంది సమాజంలో. ఏమండి? మరొక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చనిపోతున్నటువంటి సమాజానికంట ఒక మంచి విశ్వాసిగా మనం చనిపోవాలంట. మనం చనిపోయే సమయానికి ఒక మంచి విశ్వాసిగా చనిపోవాలి. అంతేకాకుండా చివరి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం చనిపోయే సమయానికి ఒక మంచి విశ్వాసిగా చనిపోవాలంట. అబ్బా ఎంత మంచి విశ్వాసం అండి నిజంగా. చాలామంది చూడండి, వాళ్ళు బాప్తీసం తీసుకున్నటువంటి ఆ రోజు నుంచి వారు వృద్ధాప్యంలోకి వెళ్ళి చనిపోయేంత వరకు కూడా ఒక్క ఆదివారం కూడా ఆరాధన మానుకోని వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? ఒక ఆమెను అడిగితే లైవ్లో చెప్పింది ఆమె, నేను బాప్తీసం తీసుకొని ఇప్పటికీ 50 సంవత్సరాలు అయింది, నా 50 సంవత్సరాల ఈ యొక్క విశ్వాస జీవితంలో ఒక్క ఆదివారం కూడా నేను ఆరాధన మానుకోలేదని చెప్పింది. లైవ్లో నేను చూశాను. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఆ తల్లికి. ఒక్క ఆదివారం మానుకోలేదంట. చూడండి, ఆదివారం ఆరాధన. అది కదా దేవుని యందు విశ్వాసం ఉంచటం అంటే. మరి మనం ఎలా ఉన్నాము? కుదిరితే వస్తాము, కుదరపోతే పోతాం. ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, ప్రయాణం వెళ్ళిపోతాం. ఏదైనా ఫంక్షన్లన్నీ ఎప్పుడు పెట్టుకుంటాం? ఆదివారమే. గృహ కొడుకుల ఆదివారమే, ఉపవాస కొడుకుల ఆదివారమే, పెళ్ళిళ్ళ ఆదివారమే, చావుల ఆదివారమే, ఫంక్షన్ల ఆదివారం, అన్నీ ఆదివారమే. ఆదివారం అనేది అది దేవుడి దినం. ఆదివారం అనేది అది ఆరాధన దినం. ఏ కార్యక్రమం కూడా పెట్టుకోకూడదు ఆదివారం. అవసరమైతే ఆరాధన అయిపోయిన తర్వాత నువ్వు ఏదైనా పెట్టుకో, అంతే. మొట్టమొదటి ప్రయారిటీ, మొట్టమొదటి ప్రాధాన్యత మనం ఆరాధనకే ఇవ్వాలి. మన కుటుంబంలో మన వాళ్ళు చనిపోయినా సరే శవాన్ని అక్కడ పెట్టుకొచ్చి ఆదివారం ఆరాధన చేసి ఇంటికి వెళ్ళి శవాన్ని భూస్థాపన చేయాలి. తెలుసా మీకు? అది క్రైస్తవ జీవితం అంటే, అది విశ్వాసాన్ని కాపాడుకోవటం అంటే, అది సాక్ష్యాన్ని కాపాడుకోవడం అంటే. అది అర్థమవుతుందా మీకు అందరికీ? అమ్మా ఒకసారి అర్థమవుతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించాలి గట్టిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. బ్రతికితే క్రైస్తవుడు ఒక మంచి సాక్ష్యాన్ని కాపాడుకొని బ్రతకాలి.
అందరూ బ్రతుకుతున్నారులే, నేను కూడా బ్రతుకుతున్నారులే అనుకుంటే ఆ బ్రతుకుకి అర్థమేముంది? అందరూ పరమట బతుకుతున్నా సరే తూర్పున ఒక్కడైనా సూర్యుడిలాగా ఉదయించాలి. తూర్పున వీడు ఒక్కడైనా, వీడు ఎవ్వరిలో కలవడరా, వీడు ఒక ప్రత్యేకమైన మనిషిని అనుకోవాలి సమాజం. వీడు మాట తీరు వేరు, వీడు జీవితం వేరు, వీడు బ్రతుకు వేరు. వీడు అందరూ ఒకలా ఉంటే వీడు ఒక్కడే ఒకదారి అంటాడు రా అంటారు. అలా ఉండాలి, ప్రత్యేకమైన జీవితం జీవించాలి. నలుగురిలో గుంపులో అన్నట్టుగా కాదు క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించాలి, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలి. అమ్మ మీరు క్రైస్తవులా, చూస్తేనే మీ ఆకారంలో అర్థమైపోతుందమ్మా అనుకోవాలంట. అమ్మ మీ కట్టు బొట్టు మీ మాట విధానం చూస్తేనే మీరు క్రైస్తవులని నాకు అర్థమవుతుంది అనుకోవాలి. తెలుసా సమాజం? అయ్యా నువ్వు క్రైస్తవుడా, ప్రార్థనకి వెళ్తావా, చర్చికి వెళ్తావా? ఎందరో అన్నారు నన్ను. నేను ఒక పాస్టర్ అని కూడా చెప్పను వాళ్ళకి. ఆటో తోలుతూ ఉంటా, ఆటోలో ఎందరో ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. కొంతమంది నా మాట విధానం చూసి, నా ప్రవర్తన చూసి అయ్యా చర్చికి వెళ్తావా అంటారు. వాళ్ళు దిగేటప్పుడు చెబుతా, అమ్మా దేవుడు నాకు ఒక చిన్న సంఘాన్ని ఇచ్చాడు, నేను ఒక పాస్టర్ని అమ్మా, నాకు అర్థమైందయ్యా అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మాట విధానం, నీ పద్ధతి చూస్తే మా మిస్సెస్ని ఒక ఆమె ఇక్కడ దాసరపాలెం ఫ్రూట్ జ్యూస్ తాగడానికి వెళ్ళాం మేము. అడుగుతుంది వచ్చి, ఏమని అడుగుతుంది? అమ్మ నీతో ఒక విషయం చెప్పుకోవాలనిపిస్తుంది అమ్మ, నేను చూస్తే ప్రార్థనకి వెళ్తావా అంది. వెళ్తానమ్మా అని నాకెళ్ళి చూసి నవ్వింది వేరమ్మ. ఆమె అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్ళిద్దంట. ఆమె అన్నిరాలు, వాళ్ళ ఆయనకి ఇష్టమేనంట, వాళ్ళ అబ్బాయికి ఇష్టం లేదంట. ఆమెకి కల వచ్చిందంట. ఆమె చెప్పుకుంటుంది ఏమని, అమ్మ దేవుడు నాకు యేసుప్రభు కలపడ్డాడు, నన్ను బాప్తిసం తీసుకోమని చెబుతున్నాడు అమ్మా, మరి ఇదేందమ్మా ఇటు వచ్చిందని చెబుతుంది. అడుగుతుంది ఆ అమ్మాయి, నువ్వు ప్రార్థనకి వెళ్తావు? నన్ను కూడా అనలే, నీకు చెప్పుకోవాలనిపిస్తుందమ్మా నాకు అంది. నేను అబద్ధం చెప్పట్లా, దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతున్నా, అబద్ధం మాత్రం నేను చెప్పను. మా భార్య అంతా అక్కడ అడగండి. క్రైస్తవులుగా మన మాట తీరు, మన ప్రవర్తన చూడగానే అన్ని జనులు సహా ఏమనుకోవాలంటే, అమ్మ మీరు చర్చికి వెళ్తారా, మీరు ప్రార్థనకి వెళ్తారా, మీరు యేసుప్రభుని నమ్ముకున్నారా, మీ ఆకారం చూస్తే, మీ వస్త్రధారణ చూస్తే, మీ మాట విధానం చూస్తే మాకు అర్థమైపోతుందమ్మా మీరు చర్చికి వెళ్తారని అనుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా అనుకోకుండా మనం మాట్లాడే మాటలే ఉన్నాయి అనుకోండి, అక్కడ ఎట్లా పడితే అట్లాగా ఎవరు అనుకుంటారు మనం చర్చికి వెళ్తున్నామని? కాబట్టి మన ఇంటిలో మన సాక్ష్యం కాపాడుకోవాలి, మన వీధిలో మనం సాక్ష్యం కాపాడుకోవాలి, మనం చేసే పనుల దగ్గర మనం సాక్ష్యం కాపాడుకోవాలి, మనం చేసే ఉద్యోగాల దగ్గర సాక్ష్యం కాపాడుకోవాలి. సాక్ష్యం లేకుండా నువ్వెన్ని మాటలు చెప్తున్నా ఒక్కళ్ళ చెవుల్లో కూడా పోవవి. సాక్ష్యం కాపాడుకోకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా, సాక్ష్యం కాపాడుకోకుండా ఎంత పరిచర్య చేసినా, సాక్ష్యం కాపాడుకోకుండా దివ్యమైన బోధలు ఈ సమాజానికి బోధించినా సరే ఒక్కళ్ళ హృదయంలోనూ కూడా పోగవు. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ మనం చెప్పినప్పుడు అది ఏదైనా ఇతరులకు పనిచేసింది. ప్రియులారా, నువ్వు చిన్న మాటే చెప్పు, అది పెద్ద మాటగా తీసుకుంటారు సమాజం. ఎందుకంటే నీ సాక్ష్యం బాగుంది, నీ మాట తీరు బాగుంది, నీ ప్రవర్తన బాగుంది, నీ పద్ధతి బాగుంది, నీ జీవిత విధి విధానాలు బాగుండి, నువ్వు దేవునికి భయపడే విధానం బాగుంది. కాబట్టి నువ్వు చెప్పకపోయినా పర్లా, నీ ఆకారం, నీ జీవితమే సాక్ష్యం అన్నమాట కదా. మనం నడిచి బజార్ని ఈ దరికి పోతుంటేనంట, మన జీవితం ఒక తెరచిన పుస్తకం లాగా ఉండాలంట, ఒక పెద్ద గ్రంథం నడిచిపోతుందిరా అన్నట్టు ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మనమందరం, నేనేం అతీతుడు కాదు ప్రియులారా, నేనేం పరలోకం నుంచి భూమి మీదకు ఊడిపన్నుండి కాదు. నా జీవితకాలం నేను కూడా నాలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన వాడినే. అర్థమవుతుంది కదా. కాబట్టి నా ప్రియులారా, ఒకటి, బ్రతికి ఉన్నంతకాలం 10 మందికి మాదిరిగా బ్రతకాలి, మనల్ని మాదిరిగా పెట్టుకోవాలి. చనిపోయేలోపు మంచి విశ్వాసగా చనిపోవాలి. మన విశ్వాసాన్ని చనిపోయేంత వరకు మనం కాపాడుకోవాలి. చూడండి, మంచి విశ్వాసిగా చనిపోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. మనం చచ్చిపోయేప్పుడు చచ్చిపోవాలంట, మంచి విశ్వాసగా చచ్చిపోవాలి. ఇక మూడవదిగా ప్రియులారా, చనిపోయిన తర్వాత మన కోసం 10 మంది మాట్లాడుకోవాలంట. బ్రతికున్నంత కాలమేమో 10 మంది మనల్ని మాదిరిగా పెట్టుకోవాలి, చనిపోయేటప్పుడు మంచి విశ్వాసగా చనిపోతూ మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చనిపోయిన తర్వాత కూడా కుక్క చచ్చింది గోడ అవతలు ఇసిరేసామన్నట్లు ఉండకూడదు క్రైస్తవ జీవితం అంటే. అర్థమవుతుందమ్మా? క్రైస్తవ జీవితం అంటే మనం చనిపోయిన తర్వాత కూడా 10 మంది మన గురించి మాట్లాడుకోవాలి. అబ్బా ఎలాంటి జీవితం జీవించిందిరా ఈ అమ్మాయి,
ఎలాంటి జీవితం జీవించాడు రా ఇలాంటి ఈ అబ్బాయి. వెరీ గుడ్ అనుకోవాలంట, వెరీ బ్యాడ్ అనుకోకూడదు. ఏమనుకోకూడదు? వెరీ బ్యాడ్ అనుకోకూడదు, వెరీ గుడ్ అనుకోవాలి. సమాజం విన్న వాళ్ళందరూ కూడా ప్రియులారా, ఒక మంచి జీవితం, ఒక మాదిరికరమైన జీవితం, ఒక శ్రేష్టమైన జీవితం జీవించి చచ్చిపోయారు అని మనం చచ్చిపోయిన తర్వాత మన చుట్టూ తబిత చుట్టూ చేరిపోయారని చెప్పాను కదా మీకు. మన శుక్రవారం రాత్రిపూట తబిత అనే ఒక విశ్వాసి చనిపోయింది. విధవరాలు ఆ అమ్మాయి చనిపోయింది. పిల్లలు కూడా ఉన్నారో లేదో మనకు తెలియదు. ఆమె బ్రతుకున్నప్పుడు ఎన్నో సత్కార్యాలు చేసింది కదా. తన చేతులతో కష్టపడి తన కష్టార్జితాన్ని వెచ్చించి అనేక మంది విధవరాండ్రకు వారి పిల్లలకు అంగీలు కుట్టించి ఇచ్చిందంట. కొత్త కొత్త వస్త్రాలు కుట్టించి ఇచ్చిందంట. తన డబ్బులు ఖర్చు పెట్టి తన కష్టంతో తన చేతులతో వర్క్ చేసి మంచి మంచి కొత్త కొత్త అంగీలు కుట్టించి ఇచ్చిందంట. పాపం ఆమె వ్యాధిగ్రస్తులు అయిపోయి కాయలా పడి చనిపోయింది. పాపం చనిపోయింది. భర్త లేడు, పిల్లలు లేరు. బ్రతుకున్నంతకాలం ఎన్నో సత్కార్యాలు చేసింది సమాజానికి. ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టింది, దాహం కొన్న వారికి దాహం తెచ్చింది, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చింది, ఎన్నో సత్కార్యాలు చేసింది. పాపం కాయలా పడి వ్యాధిగ్రస్తులు అయిపోయి చనిపోయింది. భర్త లేడు, పిల్లలు లేరు. అయితే ఎవరైతే ఆమె వల్ల మేలు పొందుకున్నారో ఆ విధవరాళ్ళందరూ కూడా వచ్చేసారంట ఆ తబిత దగ్గరికి. వచ్చేసి ఆమెకు చనిపోయిందని చెప్పేసి అందరూ బొల్లుమని ఏడ్చుకుంటూ అందరూ కన్నీరు కారుస్తున్నారంట, ఏడ్చేస్తున్నారంట. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆమె చచ్చిపోయిందని ఏడ్చేస్తున్నారంట. ఏడుస్తూ వాళ్ళు ఆమె చేసినవన్నీ కూడా మంచి పనులు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. అమ్మా, బ్రతుకున్నప్పుడు నాకు బట్టలు లేకపోతే నీ సొంత డబ్బులు వెచ్చించి నీ స్వహస్తాలతో కుట్టి నాకు ఈ వస్త్రం ఇచ్చావు కదమ్మా, నువ్వు చనిపోయావా అమ్మా అని ఏడుస్తున్నారంట. చూడండి, మా పిల్లలకి ఈ వస్త్రాలు ఇచ్చావు కదమ్మా, నువ్వు చనిపోయావా, నువ్వు బ్రతకాలమ్మా అని ఏడుస్తున్నారంట. అందరూ ఆమె శవం చుట్టూ చేరిపోయి ఈ లోపల యొప్పేలో దైవజనుడైనటువంటి పేతురు గారు ఉంటే ఆయన్ని పిలుచుకురమ్మని పంపించారు కొందరు ఇద్దరిని. ఆయన వచ్చాడు, దైవజనుడైనటువంటి పేతురు వచ్చేసాడు. రాగానే ఆమెకు శవానికి స్నానం చేయించేసి ఎక్కడ పడుకోబెట్టారని చెప్పా మీకు? మేడగదిలో పడుకోబెట్టారంట తబిత శవాన్ని. ఎవరైనా చచ్చిపోయిన శవాన్ని మేడగదిలోకి తీసుకెళ్ళి పడుకోబెడతారా? ఏసి చనిపోయిన శవాలను ఎక్కడ పెడతారు చెప్పండి అమ్మా? చనిపోయిన శవాలను ఎక్కడ పెడతారు? బంగారముతో కట్టుకున్నా సరే మన ఇల్లు తీసుకెళ్ళి బయట టెంట్ వేసి టెంట్లో పెడతారు, అవునా కాదా? కానీ ఈమె చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ భక్తిగల విశ్వాసులైన అందరూ కూడా, విధవరాళ్ళు అందరూ కూడా ప్రియులారా, ఆ తబిత చనిపోయినప్పుడు ఆ బాధను తట్టుకోలేక ఆమెను తీసుకెళ్ళి మేడగదిలో స్నానం చేయించేసి బట్టలు వేసేసి మంచిగా ఆ మేడగదిలో పెట్టారంట. ఈ లోపల దైవజనులు లోపలికి వచ్చి అందరిని బయటికి పొమ్మన్నాడు. ఆమె కోసం ప్రార్థన చేశాడు. చెప్తున్నారు, దైవజనుడితో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అది ఎక్కడుందో సందర్భం మీకు గుర్తుంటే ఒకసారి చదివి సహాయం చేయండి. నేను చెప్పేటప్పుడు మీరు ఆ సందర్భం ఎక్కడుందో బైబిల్లో మీరు తీసేసుకొని పెట్టుకోవాలి. వెంటనే ఎక్కడుందో చదవండి అన్నప్పుడు మీరు చదివి నాకు వినిపించాలి. అప్పుడు మీరు వాక్యంలో ఎదుగుతున్నారని, వాక్యం మీద మీరు ఆలోచన ఉందని నాకు అర్థమవుతుంది. నేను ఏదో చెప్పుకుంటున్నాను కదా అనుకున్నారనుకోండి, అది కరెక్ట్ కాదు. నేను ఏ సందర్భం ఎత్తినా ఆ సందర్భం వెంటనే మీరు బైబిల్లో తీసుకుంటూ ఉండాలి. ఆ సందర్భం చక్కగా చదవండి అమ్మాను కానీ ఆ సందర్భం ఎక్కడుందో చదివి నాకు వినిపించాలి. ఎక్కడుంది? అపోస్తుల కార్యగ్రంథాలు 9వ అధ్యాయము 36వ వచనం నుంచి చదవమ్మా. ఏముందో? అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం చదవమ్మా. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలుండెను, ఆమె పేరునకు భాషాంతరము దోర్కా. చూడండి, ఆమె సత్క్రియలు అంటే ఏంటంటే వాక్య సంబంధమైన క్రియలు, మంచి పనులు. సత్ అంటే వాక్యము, క్రియలు అంటే పనులు. సత్క్రియలను, ధర్మకార్యాలు. చూడండి ఏం చేసిందో ఈమె. దోర్కా అనేటటువంటి ఈమె లేదా తబిత అనేటటువంటి ఈమె ఆమె బ్రతికున్నంత కాలం ఏం చేసిందంట? సత్క్రియలు చేసిందంట, మంచి పనులు చేసిందంట. అంతేకాకుండా ఏం చేసిందంట? ధర్మము వేరు కాదు, ధర్మం కాదు, బహుధర్మము చేసిందంట ఆమె. ధర్మము వేరు, బహుధర్మము వేరు. బహుధర్మ కార్యములు. బాబా చూడండి, అందులో ఏమో భర్త ఉన్న ఆమె కాదండి,
భర్తను కోల్పోయిన ఆమె అంతే కదా, విధవరాలు. సత్కార్యాలు చేస్తుంది, బహుధర్మ కార్యాలు చేస్తుంది, దేవుని నామం పేరట చేస్తుంది ఈమె. చేయిచుండెను. ఆ దినములు యందు ఆమె కాయిల పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టి పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయకంటే అతడు లేట్ చేయకుండా తొందరగా తమ యొద్దకు రావాలని పేతురుని వేడుకొనుటకు ఇద్దరు మనుషుల్ని ఆయన దగ్గర పంపించారు, పేతురు గారి దగ్గరగా. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరి ఉన్నప్పుడు వారు మేడ గదిలోనికి దైవజనుడిని తీసుకొని వచ్చారు. చూడండి ఈ మాట చూడండి. భర్తను కోల్పోయినటువంటి విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచ్చు అన్నాడు. చూడండి, విధవరాళ్ళందరూ వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు? మాకు భర్త లేడు, ఆమెకి భర్త లేడనా? కాదు. ఆమె చేసిన సత్కార్యములను జ్ఞాపకం చేసుకున్నారు, ఆమె చేసిన బహుధర్మ కార్యాలు జ్ఞాపకం చేసుకున్నారు, ఆమె వలన పొందుకున్న మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని దైవజనుడు రాగానే చెబుతున్నారు. చెప్పమ్మా, ఏం చదువుతున్నారు? దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను దైవజనుడికి చూపించి అతను ఎదుట నిలిచారు. అయ్యా, ఈ దొరక బ్రతికి ఉన్నప్పుడు ఇదిగో ఈ అంగీలు కుట్టిందయ్యా మా కోసం, ఆ డబ్బులు ఆమెయే, ఆ వస్త్రం ఆమెదే, ఆ కష్టం కూడా ఆమెదేనయ్యా. దైవజనుడా, ఈమెను బ్రతికించయ్యా, ఈమె బ్రతకాలయ్యా, ఈమె బ్రతికితే 10 మందికి మేలు చేస్తుందయ్యా అని అక్కడున్న విధవరాళ్ళందరూ కూడా ప్రియులారా వేడుకున్నారంట దైవజనుణ్ణి. ఏడ్చేస్తున్నారంట. ఒక విధవరాలు చనిపోతే, మనం చనిపోతే ఎవరైనా వచ్చి ఏడుస్తారా? మన ఇరుగు పొరుగు వారు ఎవరైనా వచ్చి, ఊర్లో వారు ఎవరైనా వచ్చి ఏడుస్తారా మన దగ్గర కూర్చొని? ఏమండి, బైబిల్ గ్రంథంలో మోషే గారు చనిపోయినప్పుడు ఇశ్రాయేళ్ల సర్వ సమాజం అందరూ కూడా 30 దినాలు దుఃఖ దినములుగా ప్రకటించి ఏడ్చారంట మోషే గారు చనిపోయినప్పుడు. ఎన్ని దినాలు? 1 నెల రోజులు ఏడ్చారంట. తెలుసా మీకు? ఒక దైవజనుడైనటువంటి మోషే ఆ ఐగుప్తి బానిసత్వం నుంచి కనానుకు నడిపించేటటువంటి సమయంలో ఇశ్రాయేలు అనేటువంటి దేవుని ప్రజలందరి మధ్యలో ఒక నాయకుడిగా ఉండి ఆయన నడిపిస్తున్న సమయంలో మోషే గారు చనిపోయినప్పుడు సర్వ సమాజం అంతా కూడా 30 దినములు సంతాప దినములుగా ప్రకటించుకొని 1 నెల రోజులు ఏడ్చారంటే నిజంగా మోషే గారు ఆ ఇశ్రాయేల్ సర్వ సమాజం మధ్యలో 25 లక్షల సమాజం మధ్యలో ఎంత మంచి సాక్ష్యాన్ని కాపాడుకున్నాడో మీకు అర్థం కావాలి. ఈరోజు తబిత చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విధవరాలు అందరూ వచ్చేసి ఆమె చుట్టూ కూడుకొని ఏడుస్తున్నారు అంటే ఆమె ఎంత మంచి సాక్ష్యం సంపాదించుకుందో మీకు అర్థం కావాలి. ఏమండి, ఈరోజు మనం చనిపోతే ఎవరైనా వచ్చేసి మన గురించి కన్నీళ్లు పెట్టుకోగలరా? ఒక మంచి అమ్మాయి చనిపోయిందండి, ఒక మంచి అబ్బాయి చనిపోయాడండి, ఒక మంచి విశ్వాస చనిపోయిందండి, ఒక మంచి భక్తుడు చనిపోయాడండి, ఇతడు బ్రతకాలి, 10 మందిని బ్రతికిస్తాడు, ఇతడు బ్రతికితే 10 మందిని దేవుళ్ళో నిలబెడతాడు. ఏమండి, చూసారా? అందుకనే సాక్ష్యము లేని విశ్వాసం అది వ్యర్థము. మనం అందరం విశ్వాసం ఉంచిన దేవుని మీద మంచిదే. ఆ విశ్వాసము ప్రియులారా బాగుండాలి అని అంటే మనం విశ్వాసం తగినటువంటి సాక్ష్యాన్ని కూడా మనం కాపాడుకోవాలి. ఏది నీ సాక్ష్యం? ఎవరైనా ఒక్కరైనా 10 మందికి మాదిరిగా మనం ఉండగలుగుతున్నామా? చనిపోయేలోపు మంచి విశ్వాసంగా మనం చనిపోయే స్థితి మనకుందా? మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే పరిస్థితి ఉందా? బ్రతికితే వీరిలాగా బ్రతకాలండి అనుకునే వాళ్ళు కొంతమంది అయినా ఉన్నారా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. చనిపోయిన తర్వాత 10 మంది మన గురించి మాట్లాడుకోవాలి, మన గురించి ఆడవాళ్ళు వచ్చేసి. నేను ఎప్పుడు మీకు చెబుతా ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనల్ని కాల్చే కాటి కాపరు కూడా మనల్ని కన్నీళ్లు పెట్టుకునేంతగా మన గురించి అంత మంచి జీవితాలు మనం జీవించాలి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం ఏముంది? ఇంటి దగ్గర రాసుకుంటే ఇక్కడికి వస్తే కాసేపు అది మళ్ళీ పోద్ది, మళ్ళీ రాసుకోవాలి.
మంచి పేరు అది ఎప్పటిదాకా ఉంటుంది? అది చచ్చిపోయేంత వరకు ఉంటుంది. అది మనకై మనం సంపాదించుకోవాలి. అది పేరు, అది మంచి పేరు, మంచి సాక్ష్యం. నేను, మీరు, నా కుటుంబం, మీ కుటుంబం, మనందరి కుటుంబాలు మన ఇంట్లో మన సాక్ష్యం సంపాదించుకోవాలి. మన వీధిలో సాక్ష్యం సంపాదించుకోవాలి. ఈ సమాజంలో మనం బతుకుతున్న సమాజంలో సాక్ష్యం సంపాదించుకోవాలి. మన ఉన్న సంఘములో కూడా మనం సాక్ష్యం సంపాదించుకోవాలి. మనందరం సంఘం, దేవుని కుటుంబం. నా గురించి పేరు ఎత్తగానే మీరు అనాలి, అన్నయ్యకి ఏమి రా అనుకోవాలి. అనుకోలేరులే, నాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, అవి నా జీవితకాలం నేను సరి చేసుకోవాలి. మీ గురించి నేను చెప్పగానే మీ గురించి నేను అనుకోవాలి, వీళ్ళకేమని నేను అనుకోవాలి. అంటే మన గురించి మనం సాక్ష్యం అనేది మనల్ని కాపాడుకోవాలి. మన సంఘములో మన గురించి మనం సాక్ష్యం ఉండాలి. ఏమండి, దేవుని పని కొరకు ప్రాణాలే త్యాగం చేసినటువంటి ఒక ఆమె ఉంది కదా, తెలుసు కదా మీకు. రోమాపట్నానికి పత్రిక తీసుకెళ్ళి ఇచ్చింది పడవలో. ఎవరామె? అమ్మా ఫీబే. ఫీబే ఇది ఈరోజు ఆదివారం ఆరాధన వచ్చింది కదా, ఫీబే రాలేదేందని అనుకునేంతగా బ్రతికింది ఫీబే. ఒక వ్యక్తి ఆరాధనకు రాకపోతే, నిజంగా సాల్మాన్ నాకు ఆరాధనకు రాకపోతే, ఆరాధనలో కలపడకపోతే నా బాధ అంతా ఇంత కాదు, వర్ణనాతీతం. నా తమ్ముడు సోను, వాళ్ళిద్దరు నా రైట్ లెఫ్ట్. మీకు తెలియదు ఆ సంగతి. నా పిల్లల కంటే నేను ఎక్కువ ప్రేమించేవాళ్ళని. నా చిన్నప్పటి నుంచి విడిచిపెట్టలే వాళ్ళు నన్ను. నా కొద్దిగా దూరం అవ్వగానే నా పరిచర్య ఎలా నేను చేయాలి, నా పరిచర్యలో చాలా రైట్గా లెఫ్ట్గా ఉండాలి వీళ్ళు. నేను వెళ్ళి వాక్యమే చెప్పేవాడిని, అంతా వాళ్ళే చేసేవాళ్ళు. యుద్ధం చేసేవాడికి ఎంత జీతమో యుద్ధ సామాగ్రి మోసేవాడు కూడా అదే జీవితం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవ చేసే నాకు జీతం ఎంత ఇస్తాడో, నాతో పాటు జత పనివారుగా ఉండి సేవ చేసేవారికి కూడా అదే జీవితం, అదే జీతం. మీకు తెలియదు అనుకుంటా. సేవలో సహకారులుగా ఉన్న పేర్లు దేవుడు తన జీవగ్రంథంలో రాసుకుంటాడని బైబిల్ గ్రంథంలో రాయబడి తెలుసుగా మీకు. జీవగ్రంథంలో పేర్లు రాయబడాలంటే సేవకుడికి సహకారిగా నిలబడితే చాలు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్ష్యము లేని విశ్వాసం అది వ్యర్థమా అంటే బైబిల్ చెప్తుంది వ్యర్థమని. క్రైస్తవుడా, ఎక్కడ నీ సాక్ష్యం? గదిలో ప్రార్థన ఉండాలంట, హృదిలో వాక్యం ఉండాలంట, వీధిలో సాక్ష్యం ఉండాలంట. గదిలో ప్రార్థన, హృదిలో వాక్యము, వీధిలో సాక్ష్యం క్రైస్తవుడు కలిగి ఉండాల్సింది. సాక్ష్యం లేకుండానే పొలోమంట వచ్చేసేసి నేను ఏదేదో చేస్తాను, ఆరాధన చేసేస్తాను. ఎవరి కోసం చేస్తావు నువ్వు ఆరాధనలో? ఒకవేళ నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పాడే పాట, నువ్వు చెప్పే ప్రసంగం, చేసే పరిచర్య మనుషులు నచ్చుతుందేమో, మనుషులు మెచ్చుకుంటారేమో, మనుషులు ఆహా ఓహో అంటారేమో. దేవుడు అసహించుకుంటాడు, గుర్తుపెట్టుకో. ఎప్పుడు? సాక్ష్యము లేనప్పుడు. అదే సాక్ష్యం కాపాడుకుంటే ఇటు దేవుడు మెచ్చుకుంటాడు, అటు సమాజం, సొసైటీ మెచ్చుకుంటారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన దేవుని సంగమా, ఒక సేవకునిగా, దేవుని పనివాడిగా మిమ్మల్ని అందరినీ ప్రేమించి నా చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, సాక్ష్యము లేని విశ్వాసము అది వ్యర్థమైన విశ్వాసము. అననీయ అనే ఒక మనుషుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఏమండి, అననీయ ఒక మనుషుడు ఉన్నాడు. ఒకసారి రెఫరెన్స్ చెప్తా, చదవండి. అపోస్తల కార్యగ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. మనం చేసే మంచి పనులు బట్టే మనకి మంచి పేరు, మంచి సాక్ష్యం వస్తుంది ప్రియులారా. మంచి పనులు చేసేవాడిని మంచివాడు అంటారు, చెడ్డ పనులు చేసేవాడిని చెడ్డవాడు అంటారు, అంతే. మంచి పనులు చేసేవాడికి మంచి సాక్ష్యం వస్తుంది, చెడ్డ పనులు చేసేవాడికి చెడ్డ సాక్ష్యం వస్తుంది. చదవండి, అపోస్తల కార్యగ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. అననీయ అనే మనుషుడి గురించి ఎంత మంచి సాక్ష్యం ఇచ్చారో అక్కడ ఉన్న యూదులు. చదవండి, ఒకళ్ళు చదవండి. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న, చూడండి, యూదులందరి చేత మంచి పేరు పొందినవాడైన అననయ. బాబా చూడండి, ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడుగా పిలువబడుతున్నాడు. ఆ రోజున్నటువంటి యూదులందరి చేత ఒక మంచి పేరు అనగా ఒక మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడంట. దేవుడికే స్తోత్రం కలుగును గాక. యూదులందరి చేత మంచి పేరు పొందిన అననయ అనగానే యూదులందరూ అంటారంట, అబ్బా చాలా మంచోడండి. ఏమంటారంట? చాలా మంచివాడండి, వెరీ గుడ్ పర్సన్. నీ పేరు చెప్పగానే
నా పేరు చెప్పగానే, అననయ అని పేరు చెప్పగానే యూదులందరూ అంటున్నారు ఏమనంటే, అననయ ఈజ్ వెరీ గుడ్ మ్యాన్, మంచివాడు, మంచి సాక్ష్యం పొందుకున్నాడు యూదులందరి వలన. ఈరోజు సంఘంలో మన పేరు చెప్పగానే మన సాక్ష్యం ఏమని చెప్తారు? మన ఇంటిలో మన పేరు చెప్పగానే ఏం చెప్తారు? మన వీధిలో మన పేరు చెప్పగానే ఏం చెప్తారు? ఈ సొసైటీలో మనం తిరుగుతున్నాం కదా, మన గురించి ఏం చెప్తారు? పేరు చెప్పగానే, పలానా వ్యక్తి పేరు చెప్పగానే, బా మంచి మనిషి అండి, ఊరికి ఒక్కడుంటే చాలండి అలాంటి వాడు. చెప్పండి, దేనికంట? ఊరికి ఒక్కడుంటే చాలు, ఒకే ఒక్కడు, ఊరికి ఒక్కడుంటే చాలండి అలాంటి వాడు, ఊరంతా బాగుపడుతుంది అంటారు. కొండ పాలు ఇరిగిపోవాలంటే ఏం చేయాలంట? కొండ పాలు పెరుగవ్వాలంటే ఏం చేయాలి? దాంట్లో ఒక చిన్న తోడు కొద్దిగా అయితే చాలు, కొండంతా కుదురుకుంటుంది. అంతే, సంఘం పాడవాలన్నా, కుటుంబం పాడవాలన్నా, సమాజం పాడాలన్నా ఎవడో ఒక్కడు ఉంటాడు సాక్ష్యం చెదిరిపోయినాడు. అలాంటి వాళ్ళని మనం మాదిరిగా పెట్టుకోకూడదు. మంచిగా బ్రతికేవాడిని మనం మాదిరిగా పెట్టుకోవాలి కదా. నీతిమంతుల సహవాసం చేయవాడు నీతిమంతుడవుతాడు, దుష్టులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు. దుష్ట సాంగత్యము నీ మంచి నడవడిని కూడా చెరుపుతుంది. దేవుని కొరకు మండేవాడితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు కూడా మండుతావు. ఆరిపోయే దీపంతో సహవాసం చేస్తే నువ్వు కూడా ఆరిపోతావు. ఎవరితో నీ సహవాసం? దేవుడి కొరకు మండేవాడితోనే సహవాసం చేస్తున్నావా? ప్రార్థన, పరిచర్య, వాక్యం, దేవుడు, సంఘం, సువార్త, ఆత్మల భారం, డబ్బులు ఇవ్వాలి, ఖర్చు పెట్టాలి, వెళ్ళాలి, చేయాలి, దేవుని కోసం ఏదైనా చేయాలనుకునే వాడితో చేస్తున్నావా సహవాసం? చేస్తే నువ్వు కూడా అలానే మారిపోతావు. ఆరిపోతున్నాడు అనుకోండి, ఏం పోతాం లేరు ఇవాళ ప్రార్థనకి, రోజు పోయేదేగా అనేవాడితో చేసావనుకో సహవాసం, నువ్వు కూడా దిగజారిపోతూ ఉంటావు. మండేవాడితో కలిస్తే మండుతావు, ఆరిపోయేవాడితో సహవాసం చేస్తే ఆరిపోతావు. ఇక నేను ముగించిపోతున్న చివరి మాటలు, చివరి పలుకులు ఆలోచించేయండి ప్రియులారా. ఎలా ఉంది మన సాక్ష్యం? నీ గురించి నీ భార్య ఏమని చెప్పగలదు సాక్ష్యం? నా భర్త బంగారం అండి అనాలి. నా భార్య బంగారం ఎందుకమ్మాయి నీకు, నువ్వే నా బంగారం అనాలి. అర్థమవుతుంది? భర్త ఏమనాలి? ఏమంటే నాకు బంగారం కొనిపిండి అంటే బంగారం ఎందుకే నీకు, నువ్వే నా బంగారం అంటే సరిపోదు. సాక్ష్యం, మంచి సాక్ష్యం ప్రియులారా, మంచి సాక్ష్యం మనల్ని పరలోకానికి చేరుస్తుంది. ఆ సాక్ష్యం కాపాడుకోవడం కోసం ప్రయాసపడాలి. డబ్బు సంపాదించుకోవడానికో, వెండి సంపాదించుకోవడానికో, భూములు సంపాదించుకోవడానికో, స్థలాలు సంపాదించుకోవడానికో కాదు ప్రయాస. దేని కొరకు నువ్వు ప్రయాసపడాలి అంటే మంచి పేరు, మంచి సాక్ష్యం సంపాదించుకోవడానికి ప్రయాసపడు. చచ్చిపోయేంత వరకు, చచ్చిపోయే లోపు ఇది చేయండి చాలు. అన్నీ వదిలిపెట్టిపోయాయి. చివరికి ఇదిగో ఈ దేహం కూడా మనతో రాదు. మట్టి నుంచి వచ్చిన ఈ దేహము తిరిగి మరలా మట్టికి వెళ్ళిపోద్ది. ఈ దేహాన్ని నడిపే ఆత్మ ఉంది చూసారా, అది వెళ్తే మన క్రియలు బట్టి పరలోకానికి వెళ్ళాలి, లేకపోతే మన క్రియలు బట్టి వేదనకరమైన స్థలానికి, నరకానికి వెళ్ళాలి. ఇది కూడా రాదు మనతో పాటు. ఈ భూమి మీద ఉన్నంత వరకే ఈ దేహానికి కావాల్సినవన్నీ కూడా బంగారం. ఈ దేహం ఉంది కాబట్టి పెట్టుకోగలుగుతున్నాం. వాచి నేను పెట్టుకోవాలంటే ఈ చెయ్యి ఉంది కాబట్టి పెట్టుకోగలుగుతున్నా, ఈ చెయ్యి లేకపోతే ఉంగరం, ఈ ఉంగరం ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఉంగరాలు పెట్టుకోగలుగుతున్నా. అలాగని నేను సంపాదించుకోవద్దనట్లా, మీరు పెట్టుకోవడం తప్పనట్లా, నాకు లేక నేను పెట్టుకోవట్లే. మా మంది మీకు ఒక మంచి బంగారం ఉంగరం చేపిస్తారు మావయ్య అని చెప్పా. పెట్టుకోండి, ఎంత కావాలంటే అది సంపాదించుకోండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మంచి సాక్ష్యము లేకుండా మనం ఏది చేసినా వ్యర్థమే. తిమోతి గురించి నిజంగా పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల గారి గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం చూడండి. తిమోతి గురించి పౌలు గారు ఇచ్చిన 2 ఊళ్ళో ఇచ్చారంట సాక్ష్యం. 2 ఊళ్ళో ఇచ్చారంట సాక్ష్యం ఆయన గురించి. తిమోతికి రాసినటువంటి అపోస్తుల గారి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. అందరు తీయండి అమ్మ, అందరు తీయండి, నాకు బిగ్గరగా చదివి వినిపించండి, లేకపోతే నేనే చదువుకుంటాను. అపోస్తుల గారి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక మనిషి ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు, ఈ మాట చాలా ఇంపార్టెంట్, ఇది అండర్లైన్ చేసుకోండి. తిమోతి అని అతడు లుస్త్రాలోను ఈకొనియలోను
ఉన్న సహోదరుల వలన. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంత గట్టి కొడతారు అంత గట్టి కొట్టండి. అంతేనా? మా స్కూల్లో చప్పట్లు కొట్టండిరా అంటే స్కూల్ తలుపులు కూడా ఓపెన్ అయిపోయాయి, అంట కొట్టేవాళ్ళమే. ఒకసారి జై అనండి అన్నారు అనుకోండి, ఆ జై అంటే టాప్ కూడా వేసి పెట్టేది అనేవాళ్ళమే. ఎంతమంది ఉన్నారు, ఏం ఉపయోగం? వాడు నవ్వుతున్నాడు పాపం యేసప్ గాడు. చూడండి ప్రియులారా, లుస్త్రా అనేటటువంటి పట్టణము, యూకోని అనేటటువంటి పట్టణం, 2 పట్టణాల్లో ఉన్న సహోదరులందరూ కూడా ఈ తిమోతి గురించి ఎలాంటి సాక్ష్యం ఇచ్చారంట? మంచి పేరు, మంచి సాక్ష్యం. 2 పట్టణాలు. ఓబుల్ నాయుడు పాలెంలోకి వచ్చి తిమోతి అనే పేరు ఎత్తగానే సూపర్ అంటారంట. పక్కన దాసరపాలెంలోకి వెళ్ళిపోయి తిమోతి పేరు ఎత్తగానే అక్కడున్న సహోదరులు అంటారంట సూపర్ అంటారంట. మన గురించి ఏమంటారు మరి? వెరీ బ్యాడ్ అంటారా? ఆలోచించండి. లుస్త్రాలోను ఈకోయు అంటే 2 పట్టణాలలో ఉన్నటువంటి 2 పట్టణాల్లోకి వెళ్ళి తిమోతి గురించి అది అడిగితే వెంటనే అంటారంట 2 పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిమోతి గురించి ఇచ్చిన సాక్ష్యం మంచివాడు, మనవాడు, మంచివాడు అన్నట్టు. మంచివాడు. నీ గురించి చెప్పేవారు, నా గురించి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మంచివాళ్ళని ఎంతమంది ఉన్నారు? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, పరలోకం వెళ్ళటం అంటే అంత ఈజీ కాదు. క్రైస్తవ్యం అంటే క్రీస్తుని నమ్ముకోవటం అంటే క్రీస్తు అడుగుజాడలో నడవడం అంటే కూడా అంత ఈజీ ఏమి కాదు. క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోవటం కూడా అంత ఈజీయే కాదు. ఇది చాలా కష్టము, అంత సులువైనటువంటి మార్గమేం కాదు. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి. నా మాటలు ఎవ్వరు కూడా పెడర్థాలకు దారి తీసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు. సాక్ష్యము లేని విశ్వాసం వ్యర్థమా? చెప్పండి ఇప్పుడు. సాక్ష్యము లేని విశ్వాసం వ్యర్థమా కాదా? వ్యర్థమే. కాబట్టి సాక్ష్యము కలిగిన విశ్వాసము మనందరము కలిగి జీవించుదుముగాక. దేవుడి కొద్ది మాటలు మనం ఇటికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. తండ్రి, క్రైస్తవుడా, నీ విశ్వాసం ఎక్కడ? సాక్ష్యము లేని విశ్వాసం వ్యర్థమనే ఒక అమూల్యమైన సందేశాన్ని ఈరోజు మేము వినడానికి మాకిచ్చినటువంటి ఈ అదృష్టాన్ని, ఈ మహాభాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఈరోజు ఈ విలువైన మాటలు మేము వినగలుగుతున్నామంటే ప్రభా నీ కృప, నీ దయ, నీ ప్రేమ. నిజమే, సాక్ష్యం కాపాడకుండా మేము ఎన్ని ప్రార్థనలు చేసినా, సాక్ష్యం కాపాడుకోకుండా ఎన్ని పాటలు పాడినా, సాక్ష్యం కాపాడుకోకుండా ఎన్ని సాక్ష్యాలు చెప్పినా, సాక్ష్యం కాపాడుకోకుండా ఎన్ని ప్రసంగాలు చేసినా, తండ్రి నీ యందు మేము ఉంచిన విశ్వాసం అది వ్యర్థమే. మొదట మా సాక్ష్య జీవితాన్ని మేము కాపాడుకుంటూ అయ్యా అనేకులకు ప్రభువా మేము మాదిరిగా బ్రతుకుతూ మీ సన్నిధిలో మేము భక్తి చేసేవారుగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. మేము బ్రతికినంత కాలం తండ్రి 10 మంది మమ్మల్ని మాదిరి పెట్టుకునేంతగా మేము బ్రతికే కృప దయచేయండి. మేము చనిపోయే లోపు ఒక మంచి విశ్వాసిగా మేము మా విశ్వాసాన్ని కాపాడుకొని చనిపోయే స్థితిని మాకు దయచేయండి. మేము చనిపోయిన తర్వాత కూడా ఈ సమాజం మమ్మల్ని మరిచిపోకుండా 10 మందినైనా మా గురించి మంచిగా మాట్లాడుకునేటట్లుగా, మా ప్రవర్తనను గురించి, మా జీవిత విధి విధానాల గురించి, మా భక్తిని గురించి, మేము నీ యందు ఉంచిన విశ్వాసము గురించి 10 మంది మా గురించి అయ్యా మంచిగా మాట్లాడుకునేటట్లుగా మేము బ్రతకాలని కొన్ని మాటలు నీ బిడ్డలకు నేను తెలియజేశాం. ఇతరులకు బోధించిన నేను భ్రష్టున్నైపోతానేమోనయ్యా. మొదటిగా నాకు నేను బోధించుకొని నీ బిడ్డలకు బోధిస్తున్నాను. నేను 10 మందిని నన్ను మాదిరి పెట్టుకునే కానీ బతకాలయ్యా. నేను చచ్చిపోయే లోపు మంచి విశ్వాసగా నేను చనిపోవాలి. నేను చనిపోయిన తర్వాత అయ్యా కొంతమంది అయినా నన్ను గురించి మాట్లాడుకునేంత శ్రేష్టమైన జీవితాన్ని నేను జీవించాలి. ఒక అననీయ గురించి యూదులందరూ కూడా ఎంత మంచి సాక్ష్యం ఇచ్చారో, ఒక తిమోతి గురించి లుస్త్రానోలు, ఈకోలోనిలో ఉన్నటువంటి సహోదరులు, 2 పట్టణాల్లో ఉన్న సహోదరులు ఏ విధంగా ఒక మంచి సాక్ష్యం ఇచ్చారో, ఒక కొర్నేలి గురించి కూడా వచ్చినటువంటి అయ్యా సైనికులు ఏ విధంగా మంచి సాక్ష్యం ఇచ్చారో, నా ప్రభా, నా తండ్రి, నా దేవా,
ఒక యాయీరు గురించి కూడా ప్రభా, వచ్చినటువంటి దాసులు ఏ విధంగా ఇదిగో యూదులందరి కొరకు ఒక మంచి మందిరాన్ని కట్టించాడు, సమాజ మందిరాన్ని. ఇతడు మంచివాడు, ఇతడు నీ వలన మేలు పొందుటకు యోగ్యుడని ఏ విధంగా ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడో యాయీరు యూదుల పెద్దల వలన. మోషే చనిపోయినప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా ప్రభువా నెల రోజులు సంతాప దినములుగా ప్రకటించి ఎలాగా దుఃఖాన్ని సలిపారో, అయ్యా ఒక తబితా చనిపోయినప్పుడు తండ్రి విధవరాలందరూ చుట్టూ చేరిపోయి ఏ విధంగా ఆమె చేసిన మంచి పనిని గూర్చి ఆమె క్రియలను కొనియాడుతూ ఉన్నారో, అయ్యా మేం బ్రతుకున్నప్పుడు కూడా మంచి జీవితం మేము జీవించాలి ప్రభువా. ఎదుటి వారి చేత తృణీకరింప జీవితం, అసహించబడే జీవితం, వెలివేయబడే జీవితం మాకొద్దు నాయన. వీడున్నా ఒకటే పోయినా ఒకటే అనేటటువంటి జీవితం మాకొద్దు. వీడు సమాజానికి చీడ పురుగు అనిపించుకునే పేరు మాకొద్దు నాయన. వీడు బ్రతకాలి, సమాజానికి మంచి పేరు, సమాజానికి మంచి చేస్తాడనే విధంగా మా బ్రతుకులు ఉండాలి ప్రభువా. వీడు సంఘానికి మంచి చేస్తాడనే ఆ మంచి సాక్ష్యం మేము కాపాడుకునే కృప మాకు దయచేయమని. అంతమంది సమాజంలో నిలబడి ఒక తల్లి మరియమ్మను గురించి మాట్లాడిన మాటలు మాకు ఇంకా గుర్తున్న యేసు ప్రభు గురించి, అయ్యో అమ్మా నువ్వు కుడిచిన స్తనములను, నీవు కనిన గర్భము ధన్యమై ఉన్నదమ్మా, ఎంత మంచి బిడ్డకు నువ్వు జన్మనిచ్చేవమ్మా అని ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కొనియాడినట్లుగా ఈరోజు మమ్మను కూడా సమాజం కొనియాడాలి తండ్రి. మమ్మను కూడా సమాజం నాయన అయ్యా మంచి సాక్ష్యాన్ని మాకు సమాజం ఇవ్వాలి ప్రభువా. నా తండ్రి, సాక్ష్యము లేనివాడు సంఘములో ఉండటానికి కూడా అర్హుడు కాదని మీరు వాక్యాలు రాయించారు. సాక్ష్యము లేనివాడు సేవకుడుగా ఉండటానికి, సాక్ష్యము లేనివాడు సంఘ పెద్దగా ఉండటానికి కూడా అర్హుడు కాదు, సాక్ష్యము లేనివాడు విశ్వాసిగా ఉండటానికి కూడా అర్హుడు కాదని ఎన్నో లేఖనాలు ఆధారంగా ప్రభువా బైబిల్లో మీరు రాయించారు. కాబట్టి మా సాక్ష్యాన్ని సమాజంలో, సంఘములో, కుటుంబంలో మేము కాపాడుకొని సేవ చేసే ధన్యత మాకు దయచేయమని. చెప్పబడిన ప్రతి మాట నీ బిడ్డలను ఆలోచింపజేయాలయ్యా. నీ బిడ్డలు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, ఆ మాటల ప్రకారంగా ప్రవర్తించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.